ఎన్డీఏకి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా రాధాకృష్ణ గారిని ఆశీర్వదించి ఆయనకు మద్దతుగా ఈరోజు ఓటు వేయబోతున్నారు. మనకందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీకి మొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు ఈ దేశం గౌరవపడేటువంటి అద్భుతమైనటువంటి సైంటిస్టు అబ్దుల్ కలాం గారిని మాకు మొదటిసారిగా మేము రాష్ట్రపతి చేశాము. భారతీయ జనతా పార్టీకి రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే రెండోసారి దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రెండోసారి మాకు అవకాశం వచ్చినప్పుడు దేశ రాష్ట్రపతిగా చేశాము. మూడోసారి మాకు రాష్ట్రపతిగా చేయడానికి మా పార్టీకి ఎన్డీఏకి అవకాశం వచ్చినప్పుడు ద్రౌపది ముర్ము, గిరిజన ఆడబిడ్డ ఆదివాసీ మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మళ్ళీ మాకు ఒక అవకాశం వచ్చినప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మొదటిసారిగా ఈ దేశ ఉపరాష్ట్రపతిగా చేయడానికి అవకాశం ఉంది.